అందరికీ శనార్థులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా? ఇయాలేంది నువ్వు వచ్చినవు అని గమ్మత్తుగా చూడకుర్రి. ఈ పొల్లకు ఏమో పని ఉందని పనిలేని ఊరికి పోయిందట. ఇక ఏం చేస్తాం, సచ్చినట్టు నేనే రావాలి. అగో గందుకే మీకోసానికి ఖతర్నాక్ ముచ్చట్లు పట్టుకొచ్చిన. ముందుగా అయితే నెత్తిరాతలు గదేనుల్లా హెడ్లైన్స్ ఏందో చూద్దాం పారి. అల్లం పేస్ట్ తీసుకునేటప్పుడు జర చూసుకోర్రి, కెమికల్స్ తోని చేస్తున్నారట, ఉట్టిగానే మోసపోకుర్రి. దినం పూలను దొంగతనం చేస్తుంది, రెడ్ హ్యాండెడ్ గా సీసీటీవీకి చిక్కింది. 150 దేశాల ప్రెసిడెంట్స్కి బ్లెస్సింగ్స్ ఇచ్చిన ఆయన, అందరి ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రులను, ప్రెసిడెంట్లను బ్లెస్ చేసిన ఆయన, సొంత బోయింగ్ 747 వేసుకొని అటు ఇటు తిరిగేట ఆయన, ఈసారి ఆంధ్రాల జెండా పాతుతా అని గల్లు ఎగిరేసుకొని తిరిగేట ఆయన, ఏదో ముఖ్యమైన ముచ్చట చెప్తామని వచ్చిందంట. ఇక మీరు ఇనుకోర్రి, నేను కునుకు తీసి వస్తా. ఇక చాలా దినాలకెళ్ళి కనపడని పాల్ సారు, ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి, నేను కనపడకపోతే ఎట్లా అని టీవీ గొట్టాల ముంగటికి వచ్చి మళ్ళా గోల గోల చేసిండు పోరి. విజయవాడ గాంధీనగర్ హోటల్ ఐలాపూర్లా పాల్ సార్ పెట్టిండు ప్రెస్ మీట్. ఒక పాలు మీరు కూడా చూడుర్రిగా. 25,000 కేజీల, గ్రాములు కాదు కేజీల డ్రగ్స్ ఎలక్షన్లో వాడటానికి డబ్బు పంచుతుంది సరిపోక, భూములు ధూములు మందులు పంచుతుంది సరిపోక, 60 లక్షల నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వలేదు సరికదా, ఇప్పుడు డ్రగ్స్ ఇచ్చి వాళ్ళ బ్రెయిన్ని డ్యామేజ్ చేసి సరిగ్గా ఆలోచించలేని పరిస్థితితో ఓట్లేయించుకోవడానికి జరుగుతున్న కుట్ర. నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయండి. విశాఖపట్నంలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రోత్బలంతోనే ఈ డ్రగ్స్ బినామీ అయిన, ప్రధానమంత్రి బినామీ అయిన అదానీకి ఎయిర్పోర్ట్లు ఎవరమ్ముతున్నారు? 60,000 కోట్లది 620 కోట్లకి అమ్మారని ఈరోజు కోర్టులో ఆర్గ్యుమెంట్, లాస్ట్ వీక్ డైరెక్షన్స్ కూడా ఇచ్చారు. ఇదా ప్రజాపాలన? ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి డ్రగ్స్ పంపిస్తున్నారా లేదా? ఇన్నరా 25,000 కేజీల డ్రగ్స్ ఎన్నికలలో వాడనీకే ప్రజల మైండ్ ని డ్యామేజ్ చేస్తున్నారు. సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్నా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి తెలంగాణకి, ఒరిస్సాకి డ్రగ్స్ పంపిస్తున్నారు అని అన్నాడు సారు. ఇంకా మాట్లాడుకుంటా, ఇది తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు వినాల్సిన ముచ్చట, జర చెవులు పెద్దగా చేయుర్రి. ఆంధ్రప్రదేశ్ ని అమెరికా చేసే సత్తా నా ఒక్కనికే ఉన్నది. న్యూస్ ఛానల్స్ సర్వేలా పాలన్నే రావాలే, పాలన మారాలే అని కోరుకుంటున్నారు. 10 మందిలో 6 మమ్మల్ని కావాలని కోరుకుంటున్నారు అని అన్నాడు సారు. ఏమో పోర్రి, సారు మాట్లాడుతుంటే గమ్మత్తుగా ఉంటది కానీ గెలవాలనే తపన మాత్రం లోపల గట్టిగానే ఉంటది. ముందుగా అయితే అభ్యర్థులను ఫిక్స్ చేయురు సారు, తర్వాత ఈ గొప్పలన్నీ చెప్పుకుందరు గాని అని అంటున్నారు ఈ ప్రెస్ మీట్ చూసిన వాళ్ళు. ఓ కార్యకర్తలారా, అభిమానులారా, ఈ ముచ్చట మీ కొరకే. ఈ నెల కానీ వచ్చే నెల కానీ మీరు పెళ్లి చేసుకోబోతుంటే మీకు ఒక బంపర్ ఆఫర్ ఉంది. ఇటువంటి ఆఫరు మళ్ళా పోతే రాదు. ఆఫర్ ఏందో ఈ ముచ్చట చూస్తే క్లారిటీగా తెలుస్తుంది. జర్ర కళ్ళు పెద్దవి చేసుకొని చూడుర్రి. ఇక పోయిన తాపకి పవనాలు సార్ మీదున్న అభిమానంతోని పెళ్లి పత్రికల మీద పవనాలు సార్ ఫోటోవా జనసేన గాజు గ్లాసు ఏసిర్రు కదా, మర్చిపోతే ఒక పారి మళ్ళా చూడుర్రి. చూసిర్రు కదా, ఇక ఇప్పుడు గిది చూడుర్రి. చూసిర్రా కథ ఎట్లున్నదో. ఇక ముచ్చటేందంటే సంగారెడ్డి జిల్లా ఆరుట్లల బీజేపీ కార్యకర్త వినూత్న ప్రచారం చేసిండుల్లా. ఇక పిలగానోళ్ళు పెళ్లి కార్డు మీద మోడీ ఫోటో వేసి, నా పెళ్లికి మీరిచ్చే బహుమతి నరేంద్ర మోడీకి మీరు వేసే ఓటు అనుకుంటా ప్రింటింగ్
గెలిపించిండంట పెళ్లి కొడుకు. ఇక ఈ రకంగా కూడా ఆ పార్టీకి ప్రచారం అయితే గట్టిగానే అవుతున్నది పోర్రి. ఇంకెవరివైనా లగ్గాలు ముంగటి పొంటుంటే మీరు కూడా గిట్లా ప్లాన్ చెయ్యుర్రుల్లా. ఒకటేసారి బంధువులకు కార్డు ఇచ్చినట్లుంటది, వాళ్ళను మా పార్టీకి ఓటెయ్యుర్రి అని అడిగినట్లు కూడా ఉంటది. ఇంట్లో ఎవ్వరు లేరని తెలిసి తాళాన్ని బలగొట్టి ఇంట్లో సొమ్ముని తీసుకుపోయే దొంగతనం ఒక రకం. గుళ్ళ ఎవ్వరు లేని చూసి అర్ధమరాత్రి హుండి వలగొట్టి దొంగతనం చేసుడు ఇంకో రకం. ఆడోళ్ళు రోడ్ల మీద పోతుంటే మెల్లగా బైక్ మీద వెనకంగా వచ్చి పుస్తల తాడును గుంజుకొని దొంగతనం చేసుడు మరో రకం. మరి ఇది ఏ రకం దొంగతనమో నాకు సమజైతలేదు. జర చూసి చెప్పుర్రి మీరన్నా. ఈ దొంగలు పాడుగారు దినామి ఎన్నో ఒక దొంగతనాలు చేస్తూనే ఉన్నారు. ఇంటికి తాళం వేసి బయటికి పోవాలంటే ఒక తీరుగా భయపడుతుర్రు జనాలు. ఇంకో దిక్కేమో గుళ్ళల్లో హుండీని వలగొట్టి అల్లకెళ్ళి పైకని తీసుకుపోతున్నారు. అరే నువ్వు ఇంకా భయపెట్టకురా వారి, వచ్చే నెల మా సటకుని బావ కొడుకుది పెళ్ళున్నది, ఏం లేదన్నా వారం దినాలు ఆన్నే ఉండాలి అని అంటారా? జర పైలంగా ఉండురి అని చెప్తున్నా గంతే. ఇగో గిట్లా ఎన్నో ఒక దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి, మనం దినాం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు గీ దొంగతనం చూడుర్రే. చూసిరా, ఇగో ఈమె కూడా దొంగతనాలు చేస్తది. అయితే ఈమె చేసే దొంగతనాల గురించి తెలిసిన కొందరు దొంగలు ఆమె చేసేది అసలు దొంగతనమే కాదు అని అంటున్నారుల్లా. ఎందుకంటే ఆమె దొంగలించేటివి పూలు. మీరు ఇన్నది నిజమేనుల్లా, పూలు. ఇక ఈ వింత దొంగతనం మహబూబాబాద్ లో అయిందుల్లా. కావేరి అనే గీమె ఎప్పుడు పూలను దొంగతనం చేస్తదట. ఆమె పూలను దొంగతనం చేస్తుంటే ఆడనే ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయిందట. ఇక ఈ పూల దొంగ వ్యవహారం గురించి ఇన్న జనము ఇదేం దొంగతనము గమ్మత్తుగున్నది అని ముక్కు మీద ఏలేసుకొని చూస్తున్నారట పోరి. అబ్బా 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 అబ్బా, ఏడ చూసినా కానీ కల్తీ కల్తీ కల్తీ. ఆ కల్తీతో చేసిన పదార్థాన్ని మన కడుపులకు పంపిస్తున్నారు కొందరు బట్టెబాజుగాళ్ళు. బియ్యంలో కల్తీ, తాగే పాలల్లో కల్తీ, ఆఖరికి దీంట్లో కూడా కల్తీ చేసిర్రు కదరా. మీ బతుకుల మన్నువాడ, మీ కాలు చేతులు ఇరిగిపోను, మీ చెవులలో రాళ్ళు పెట్టి కొట్ట, మీ కంట్ల కారం పోసి కొట్ట. తిట్టుడేనా ఏమైనా ముచ్చటేనని చెప్తావా లేదా అని గుస్సా కాకుర్రి. ఒకసారి మీరు చూడుర్రి, ఇంతకంటే ఎక్కువ తిడతారు. ఇక మార్కెట్లకు పోయి కూరగాయలు తీసుకొని కొసాకరికి ఒకటి తీసుకుంటాం. ఏందది? మసాలా, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ పక్కన పెడితే కూర మంచి రుచి కావాలంటే అల్లం పేస్ట్ పక్కా కావాలి. అంతేనా కాదా చెప్పుర్రి. గా కథనే పట్టుకొచ్చిన చూడుర్రి. ఏంది అని చుట్టుపక్కల మొత్తం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ డబ్బాలే ఉన్నాయని అనుకుంటున్నారా? ఇక అసలు ముచ్చట ఏంటంటే సికింద్రాబాద్ లాలాపేట్ల కల్తీతోని అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ తయారు చేస్తున్నారట. వాల్ పెయింటింగ్స్ లో వాడే కెమికల్స్ కలిపి జింజర్ గార్లిక్ పేస్ట్, గదే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ తయారు చేస్తున్నారట. పక్కా సమాచారంతో దాడులు చేసిరట ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసోళ్ళు. ఇక అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ నిల్వ ఉండనీకే గదేదో హానికరమైన టైటానియం డయాక్సైడ్, జాంతం గమ్ము వాడుతున్నారట. ఇక 1300 కేజీల ఈ పేస్ట్, 20 కేజీల టైటానియం డయాక్సైడ్, జాంతం గమ్ము సీజ్ చేసిరట పోలీసోళ్ళు. ఈ సీజ్ చేసిన జింజర్ గార్లిక్ పేస్ట్ కెమికల్స్ విలువ ఏం లేదన్నా 1,70,000 రూపాయలటనుల్లా. ఇక ఈ పేస్ట్ తయారీ కేంద్రం నిర్వాహకుడు నీలా వెంకటేశ్వర్ను అరెస్ట్ చేసి కంపెనీ సీజ్ చేసిరట కాకీలు. ఈ మోతవారి మీద గతంలో లాలగూడ పోలీస్ స్టేషన్ ల కేసులు కూడా ఉన్నాయట. నీ నోట్ల మన్ను వడగదరా బద్మాష్గా. నీ కడుపుకేమో నువ్వు మంచి తిండి తినుకుంటా పాపం జనాల కడుపుకు కెమికల్స్ తయారు చేసిన పేస్ట్ ఇస్తావా? నీ ఇంట్లో నీ బిడ్డలకు నీ మనవళ్లకు ఈ పేస్టే పెడతావారా వారి? ఎవరిపైనా నాటకాలు 2 దినాలే చూసినావా? జైలుకు తీసుకుపోయి నీకు లగ్గం నాగవల్లి చేస్తారు పోలీసోళ్ళు. ఓ పోలీసార్లు, ఆడు తయారు చేసిన గా పేస్ట్ ని ఆ నోట్లనే కుక్కుర్రి బద్మాష్గానికి. చూసిరు కదా ఎట్లున్నాయి ఖతర్నాక్ ముచ్చట్లు. మంచిగా ఉన్నాయిలే. మళ్ళా రేపు ఇదే ఆలకొస్తా. ఉంటా మరి. శనార్థి.